సార్ వాస్తవంగా ఇప్పుడు మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, అనేక పేద ప్రజలు ఉన్నారు. ఎడ్యుకేటెడ్ ఇట్లా ఈ యొక్క కన్జ్యూమర్ కమిషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సేవలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు, వ్యాపారులు కావచ్చు, ప్రజలను మోసగించే అవకాశం చాలా వరకు ఉంది. అసలు జీఎస్టీ అంటే తెలియని గ్రామీణ ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు గ్రామీణ ప్రజలకు, అన్ఎడ్యుకేటెడ్కు ఈ యొక్క జీఎస్టీ పైన కావచ్చు, ఈ కన్జ్యూమర్ సేవలను కావచ్చు, మీరు ఏమైనా సులభమైన పద్ధతిలో వాళ్ళకి అవగాహన కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? లేకపోతే వాళ్ళు ఇంకా అవగాహన కార్యక్రమాల ద్వారా ఏమన్నా చైతన్యవంతం, ఎందుకంటే సేవలు చాలా బాగున్నాయి, కన్జ్యూమర్ పవర్ సీట్లు చాలా బాగున్నాయి, వీటిపైన అవగాహన అనేది చాలా అవసరం, ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మీడియేటర్గా మీరు షాద్నగర్లో కావచ్చు, మీకున్నటువంటి పరిధి మేరకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? చాలా గుడ్ క్వశ్చన్ సార్ మీరు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతానికి వెళ్ళారు. యాక్చువల్ కన్జ్యూమర్ యాక్ట్ అనేది సిటీలోనే జరుగుతుంది. మేము ఈ మధ్యలోనే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, మహిళలకు ఈ అవేర్నెస్ కొరకు ప్రోగ్రాం పెట్టి చిన్న మక్తల దగ్గర జక్లీర్ అని, అదేవిధంగా చాలా విలేజ్లలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో పిల్లలకు అవగాహన చేస్తున్నాం. అది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. 200 స్కూల్స్లో, కాలేజ్ క్లబ్బుల్లో ఈ కన్జ్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేసి పిల్లలకు కల్తీలపైన, వాళ్ళు కొనే ఎంఆర్పి పైన, కొన్న వెంటనే బిల్లు తీసుకోవాలని ఈ విధంగా అవగాహన చేయడం వల్ల మాకు రెస్పాన్స్ బాగా వస్తుంది. మా స్కూళ్ళలో కూడా, కాలేజీలలో, అలాగే మహిళా చైతన్యంలో ఇటువంటి అవగాహన తీసుకొస్తున్నాం. జిఎస్టీ అనేది ఇప్పుడిప్పుడు అందరికీ అవగాహన వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ అనేది తెలుసు, అది ఓన్లీ ఎంప్లాయీస్కి పడుతుంది, కానీ ప్రతి వస్తువు పైన జిఎస్టీ పడుతుందని, దీన్ని మనం చాలా తగ్గించిన తర్వాత ప్రజల్లో బాగా అవగాహన వచ్చింది. దీన్ని మనం కూడా చేయాలి. ఇప్పుడు కూడా వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే ఓల్డ్ స్టాక్ ఉందని అనేక రకాల మోసం చేస్తున్నాడు. వ్యాపారస్తుల్లో ఒక నీతి రావాలి. ఆ నీతి వచ్చేటువంటి ఈ చట్టము ఒకవేళ నష్టం చేస్తే అతన్ని 2019 యాక్ట్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే జైలు శిక్ష ఇస్తున్నాడు. షాద్నగర్లో ఇలాంటివి చాలా జరిగాయి. ఒక చిన్నగా ఒక షాప్ అయినా టీ పౌడర్ అమ్మేవాడు, దాంట్లో కల్తీ పెట్టి అమ్మాడు, అనేక రకమైన నికోటిన్ కలిపి. దాన్ని మనం పరిగిలో సీజ్ చేస్తే అతను 14 రోజులు జైల్లో ఉండొచ్చారు. ఈ అవగాహనతో వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారు. ఈ చట్టము ఒక మంచి వజ్రాయుధంగా ఉందని, దీనివల్ల తప్పు చేస్తే శిక్ష ఉంటుందని మనం అందరం అవగాహన చేయాలి. వ్యాపారస్తులు కూడా ఈ చట్టాన్ని చూసి మోసం చేయరాదు అనే సిస్టానికి రావాలి. అదేవిధంగా కరోనా వచ్చినాక కూడా ఈ డబ్బు సంపాదన అనేది కూడా చాలామందిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు విపరీతంగా 50% సంపాదించేవాళ్ళు, ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఈ మార్పు ఇంకా రావాలని, అప్పుడు దేశం బాగుపడాలంటే మా ఫస్ట్ కన్జ్యూమర్లో మార్పు రావాలి, వ్యాపారస్తులు మార్పు రావాలి. ఆ మార్పు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. సో ఇదేంటి వాస్తవానికి మన దిడ్డి గోపాల్ కన్జ్యూమర్ మీడియేటర్ దిడ్డి గోపాల్ సార్ గారి మనోగతం. నిజంగా ఇది ఎంతో అవసరం ఉంది ప్రజలకు. వాళ్ళ యొక్క ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, గృహిణులు, ముఖ్యంగా మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కన్జ్యూమర్ సేవలను సద్వినియోగం చేసుకోకపోతే మనము అనేక రకాలుగా మన యొక్క హక్కులను, మన యొక్క సేవలను కోల్పోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు కావచ్చు, ఈ యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. మా వంతుగా మేము చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రజలకు కూడా దీనికి సంపూర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉందని మన దిడ్డి గోపాల్ సార్ మనోగతం మనకు అర్థమవుతుంది. సో మన కెమెరామెన్ మధుతో శ్రీశైలం. థ్యాంక్ యూ సో మచ్.